హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో మనం యూనిట్స్ చాప్టర్ని కంప్లీట్ చేసాం. దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసాం. అలాగే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ఒక వర్క్షీట్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ మనకి మెజర్మెంట్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి కొన్ని నెంబర్స్, కొన్ని ప్రిఫిక్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నెంబర్స్ కానీ ఐడియా ఉంటే మనకు చాలా సింపుల్ సమ్స్, ఈజీ సమ్స్ అడుగుతున్నాడు. సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఆ నెంబర్స్ కానీ ఐడియా ఉంటే. సో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. యూనిట్స్కి సంబంధించిన కొన్ని సిమిలారిటీస్ క్వశ్చన్స్ అనేవి దీంట్లో కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్గా వన్ చాప్టర్. ఇది దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మనం దీనిలో చూసుకున్నట్టయితే మెజర్మెంట్లో ప్రిఫిక్సెస్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ని డిస్కస్ చేసి నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సరే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ప్రిఫిక్స్కి సంబంధించి సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రిఫిక్స్కి సంబంధించి పవర్ ఆఫ్ 10 సమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ పవర్ ఆఫ్ 10కి సంబంధించి ఆ పవర్ ఆఫ్ 10కి సంబంధించిన నెంబర్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే 10 to the power of 18 ప్లస్ తీసుకున్నాను. పాజిటివ్ ఫస్ట్ చూద్దాం. 10 to the power of 18, 10 to the power of 15, 12, 9, 6, 3, 2, 1 ఈ వాల్యూస్ ఉన్నాయి. దీనిలో దిగువ నుంచి వెళ్దాం మనం. 10 to the power of 1 దాన్ని ఏంటని చెప్తామంటే డెకా అంటాం. అలాగే 10 to the power of 2 ప్లస్ 2 దాన్ని హెక్టో అంటాం. 10 to the power of 3 దాన్ని కిలో అంటాం. మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తుంటాం కిలోని. 10 cube 1000. అలాగే 10 to the power of plus 6 దాన్ని మెగా అంటాం. ఏదైతే స్టార్ మార్క్ పెడుతున్నానో అవి రెగ్యులర్గా కంటిన్యూస్గా మనం యూజ్ చేస్తుంటాం. సో కొంచెం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టండి. 10 to the power of plus 9 దాన్ని గిగా అంటాం. 10 to the power of plus 12 దాన్ని టెరా అంటాం. 10 to the power of plus 15 దాన్ని పెటా అంటాం. 10 to the power of 18 దాన్ని ఎక్సా అంటాం. ఓకే, ఈ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. పవర్ 10 ఉన్నవి, పవర్ ఆఫ్ 10 ఉన్న 10 to the power of 1, 2, 3, 6, 9, 12, 15 and 18 వాటి సింబల్స్ ఇవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రివర్స్లో తీసుకుందాం. ఫస్ట్ 10 to the power of plus 1, plus 2, plus 3 అలా తీసుకున్నాం. ఇప్పుడు -1, -2, -3, -6, -9, -12, -15, -18 వాటిని చూద్దాం ఒకసారి. ఇక్కడ 10 to the power of -1 దాన్ని ఏమని చెప్తామంటే డెసి అంటాం. 10 to the power of -2 దాన్ని ఏమని చెప్తామంటే సెంటి అంటాం. అలానే 10 to the power of -3 మిల్లీ, ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మిల్లీ అనేది. 10 to the power of -6 దీన్ని మైక్రో అంటాం. దీన్ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అలానే 10 to the power of -9 దీన్ని నానో అంటాం. 10 to the power of -12 పికో అంటాం. ఈ రెండు కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మనం. అలానే 10 to the power of -15 దాన్ని ఫిమ్టో అంటాం. 10 to the power of -18 దీన్ని ఆటో అంటాం. సో ఏవైతే స్టార్ మార్క్స్ పెట్టానో అవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడలోకి వెళ్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ లైట్ ఇయర్ ఈజ్ ఎ యూనిట్ దట్ ఈస్ యూజ్ టు మెజర్. ఆల్రెడీ ఇది యూనిట్స్కి సంబంధించిందే, మనకి మెజర్మెంట్లో కూడా అడుగుతుంటాడు. సో ఏ లైట్ ఇయర్ ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ ద లైట్ ఇయర్? లైట్ ఇయర్ అంటే ఏంటని చెప్పుకుంటాం. లైట్ అనేది 1 ఇయర్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్, 1 ఇయర్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని మనం ఏంటని చెప్తాం? లైట్ ఇయర్ అని చెప్తాం. లైట్ ఇయర్ అని చెప్తాం. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది? బి, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 అట్మాస్ఫియర్, ఈ నెంబర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ పాస్కల్స్ 1 atmosphere ఈక్వల్స్ టు హౌ మెనీ
పాస్కల్స్. దిస్ ఇస్ ద క్వశ్చన్. జస్ట్ ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 atmosphere ATM అని కూడా రాసుకుంటాం మనం. 1 atmosphere ఈక్వల్స్ టు 1.01 ఇంటూ 10 to the power of +5 10 to the power of +5 పాస్కల్స్. ఇది ప్రెషర్కి సంబంధించింది. సో 1 atmosphere ఈక్వల్స్ టు హౌ మెనీ పాస్కల్స్ హియర్? 1.01 ఇంటూ 10 to the power of +5 పాస్కల్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఇది పవర్కి సంబంధించింది. 1 horse power ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఈ క్వశ్చన్ మనకి 2018లో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే 2021లో అడగడం జరిగింది. లైట్ ఇయర్ అనేది, అట్మాస్ఫియర్ అనేది 2018లో 2 times అడగడం జరిగింది. ఇది ఇక్కడ హార్స్ పవర్ అనేది మనకు 2018లో అడగడం జరిగింది. ఇది కూడా నెంబరే, పవర్కి సంబంధించి. యాక్చువల్లీ మెషినరీస్లో మనం యూజ్ చేస్తుంటాం. 1 horse power, దీన్ని హెచ్పి అని కూడా రాసుకుంటారు. 1 HP ఈక్వల్స్ టు 746 watts అని. 746 watts అని. ఆల్రెడీ మనకు తెలిసిందే వాట్ అనేది యూనిట్ ఆఫ్ పవర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ 746 watt కాల్డ్? సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది మనకి. ఇది కూడా 2018లోనే అడగడం జరిగింది, కాకపోతే రివర్స్లో అడిగాడు. వాట్ ఈస్ 746 watt అనేది. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసిందే. దేనికి ఈక్వల్ అవుతుందంటే 1 horse powerకి ఈక్వల్ అవుతుంది. సో వీ కెన్ రైట్ హియర్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1 HP 1 horse power ఈక్వల్స్ టు 746 watt. Okay, next one. What does a meter equal? See, మనకి ఈ క్వశ్చన్ అనేది 2019లో అడగడం జరిగింది. 1 meter ఈక్వల్స్ టు, మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకి 10 to the power of 6 micron అని ఇచ్చాడు, 10 to the power of +6 micron అని ఇచ్చాడు, అలాగే 10 to the power of -3, అలానే 10 to the power of +3. ఇక్కడ మైక్రోకి సంబంధించింది. ఇది మైక్రోకి సంబంధించింది. మైక్రో అంటే ఎంత అంటే 10 to the power of -6. అలానే 10 to the power of -6ని ఇక్కడ ఆన్సర్ చేయకూడదు. 1 meter ఈక్వల్స్ టు 10 to the power of -6 మైక్రాన్. ఇది కాదు ఆన్సర్. 1 మైక్రో అనేది ఎంత అంటే 10 to the power of -6 అని. ఇక్కడ అడిగింది ఏంటంటే 1 meter ఈక్వల్స్ టు ఎన్ని మైక్రాన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో మనం 1 micrometer ఈక్వల్స్ టు మనం ఎలా రాసుకుంటాం? 1 micron ఈక్వల్స్ టు, ఓకే, 1 మ్యూ అని కూడా రాస్తాం. దీన్ని 1 micron అని కూడా రాసుకుంటాం. 1 micron ఈక్వల్స్ టు 10 to the power of -6 meters. 10 to the power of -6 meter. మనకు కావాల్సింది ఏంటంటే 1 meter. సో దీని నుంచి మనం ఏం చేసుకుంటాం అంటే 1 meterని సెపరేట్ చేసేస్తాం. సో ఇక్కడ 10 to the power of -6 meters అంటే అర్థం ఏంటి? 1 into 10 to the power of -6 meters అని అర్థం. సో 10 to the power of -6ని ఇటువైపు పంపించేస్తాం. మనం ఇటువైపు తీసుకుని వచ్చినట్టయితే 1 meter ఈక్వల్స్ టు 1 by డినామినేటర్లో మనకి 10 to the power of -6 వస్తుంది. ఇంకేముండిపోయింది? ఇక్కడ మైక్రాన్ ఉంది. ఇప్పుడు డినామినేటర్లో ఉన్న 10 to the power of -6ని న్యూమరేటర్లోకి తీసుకుని వస్తాం. న్యూమరేటర్లో కానీ తీసుకుని వస్తే నెగిటివ్ ఏంటి అయిపోతుంది? పాజిటివ్ అవుతుంది. సో 1 meter ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకి 1 meter ఈక్వల్స్ టు 10 to the power of +6 మైక్రాన్ అవుతుంది. 10 to the power of +6 మైక్రాన్. సో ఎక్కడ చూడండి ఒకసారి. 1 meter ఈక్వల్స్ టు 10 to the power of +6 మైక్రాన్. ఆప్షన్ బి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆప్షన్ బి అవుతుంది. 10 to the power of 6 మైక్రాన్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సౌండ్ పొల్యూషన్ is measured in. See, this question is so many times they asked in previous exams. మనం కూడా డిస్కస్ చేసాం ఇన్ ప్రీవియస్ లెసన్లో కూడా. చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ అనేది సౌండ్కి సంబంధించి. ఓకే, సౌండ్ పొల్యూషన్ కానీ సౌండ్ ఇంటెన్సిటీకి కానీ అన్నిటికీ యూనిట్ ఇదే. ఈ క్వశ్చన్ కూడా మనకు చూడండి ఇక్కడ 2019లో 2 times అడగడం జరిగింది. సో ఆన్సర్ అనేది ఏంటవుతుందంటే ఏ, డెసిబల్. సౌండ్ పొల్యూషన్కి డెసిబల్.
ఓకే, నెక్స్ట్ వన్ వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లౌడ్నెస్ ఆఫ్ సౌండ్, ఇది కూడా సేమ్ సౌండ్కి సంబంధించిందే. సో వీ కెన్ సీ ద ఆన్సర్ వేర్ ఈస్ డెసిబల్, ఆప్షన్ సి. ఈ క్వశ్చన్ మనకి 2018లో అడగడం జరిగింది. సో ఆప్షన్ సి, డెసిబల్. క్లియర్? నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు 1 kWh ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 2018, అలానే 2018లో 2 times, 3 times, 4 times, 5 times ఇన్ ఏఎల్పి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది ఒకసారి. ఈ ఒక్క క్వశ్చన్ అనేది 5 times అడగడం జరిగింది. రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ ఇది kWh అనేది. ఈ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో ఒకసారి చూద్దాం. 1 kWh అనేది KWH అనేది ఎలా రాసుకుంటామంటే, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇక్కడ ఇటు సైడ్ రాస్తున్నాం చూడండి. కిలో అంటే 1000 అని చెప్పాను, 1000 అనేది. సో 10 cube అవుతుంది. 1 hour అనేది ఏమవుతుంది మనకి? 60 minutes అవుతుంది. 60 minutes. 1 minute అనేది 60 seconds అవుతుంది. సో టోటల్గా మనకి ఎంత అవుతుందంటే 1 hour అనేది 60 into 60 3600 seconds అవుతుంది. 3600 seconds అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా అప్లై చేసుకుంటే ఆ వాల్యూని ఇక్కడ తీసుకుని వచ్చి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1 into కిలో అంటే 10 cube, వాట్ అంటే వాట్ అనే రాసుకుంటాం. ఇక్కడ అవర్స్ వచ్చేటప్పుడు 3600 seconds అని రాస్తాం. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు? ఇక్కడ 10 cube ఉంది, ఇక్కడ 100 ఉంది, 2 zeros ఉన్నాయి. సో వీ కెన్ ఏబుల్ టు రైట్ 36 into 10 to the power of +5. మిగిలిపోయిన యూనిట్స్ ఏంటంటే వాట్ సెకండ్ అనేది యూనిట్ మిగిలిపోయింది. ఈ వాట్ సెకండ్ అనేది ఈ సైడ్ని రాసిన చూడండి. వాట్ సెకండ్ మీరు చూసుకున్నట్టయితే వాట్ అనేది పవర్కి సంబంధించింది, సెకండ్ అనేది టైంకి సంబంధించింది. పవర్ ఇంటూ టైం అనేది దేనికి ఈక్వల్ అయిపోతుందంటే ఎనర్జీకి. దేనికి ఈక్వల్ అవుతుంది? ఎనర్జీకి. ఎనర్జీ ఈక్వల్స్ టు పవర్ ఇంటూ టైం, పవర్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ టైం. సో ఈ రెండిటికి ఎనర్జీకి యూనిట్స్ ఏంటి మనకి? జూల్. ఎనర్జీకి యూనిట్ ఏంటి మనకి? జూల్. సో వాట్ సెకండ్ అంటే మనం ఏంటి రాసుకోవచ్చు? ఇక్కడ జూల్ అని రాసుకోవచ్చు. సో మనకు వస్తున్న వాల్యూ ఎంతంటే 36 into 10 to the power of 5 జూల్ అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆన్సర్స్, ఫస్ట్ ఆన్సర్ మనకి 3.6 into 10 to the power of 5 ఉంది. ఇది కాదు. 3.6 into 10 to the power of -6 ఉంది. సో ఇది కూడా కాదు. మైనస్లో రాదు, మనకి మైనస్లో రాదు కాబట్టి బి అండ్ డి కాదు, ఏ కాదు. ఇక్కడ చూసుకున్నట్టయితే 3.6 into 10 to the power of 6 ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూని, వచ్చిన వాల్యూని 36 into 10 to the power of 5 ఉందిగా, దీన్ని 10 చే మల్టిప్లై చేసి 10 చే డివైడ్ చేసేద్దాం. అప్పుడు 36/10 ఇంటూ 10 to the power of 5, 10 to the power of 1 పవర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి 10 to the power of 6 వస్తుంది. 36/10 అంటే 3.6. 3.6 into 10 to the power of 6 జూల్ అవుతుంది. సో ఆన్సర్ మనకి ఏమవుతుంది? సి, ఆప్షన్ సి అవుతుంది. క్లియర్? సో మీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇది 3.6 into 10 to the power of 6 అని, లేదా 36 into 10 to the power of 5 అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 kilowatt ఈజ్ ఈక్వల్స్ టు, ఈ క్వశ్చన్ కూడా మీరు చూసినట్టయితే 2019లో అడగడం జరిగింది. సో మనం ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ 1 kilowatt KW. సో కిలో అంటే ఎంత? 1 into 10 cube watts అని. సో 1000 watts అనమాట. 10 cube అంటే ఎంత మనకి? 1000 watt. సో 1000 watt అనేది ఎక్కడ చూసుకోండి ఒకసారి. ఆప్షన్ డి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, 1000 watt అవుతుంది. సో నెంబర్స్ మనకి ఐడియా ఉంటే వెరీ
చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఆన్సర్స్ని. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా సేమ్ 1 కిలో వాట్ అనేది సేమ్ క్వశ్చనే, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది. యూనిట్స్ చేంజ్ చేశాడు ఇక్కడ, యూనిట్స్ అనేవి చేంజ్ చేశాడు. ప్రీవియస్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే 1 కిలో వాట్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా 1000 వాట్స్ అని ఇచ్చాడు, 1000 వాట్స్ అని ఇచ్చాడు. సో మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు జూల్ సెకండ్ అని ఇచ్చాడు, జూల్ సెకండ్ ఇన్వర్స్ అని, జూల్ సెకండ్ అన్ని జూల్ సెకండ్ ఇన్వర్స్లో ఉన్నాయి. అయితే 1000 జూల్ సెకండ్ ఇన్వర్స్ అవుతుందా, 100 జూల్ సెకండ్ ఇన్వర్స్ అవుతుందా, 10 జూల్ సెకండ్ ఇన్వర్స్ అవుతుందా, లేదా 10,000 జూల్ సెకండ్ ఇన్వర్స్ అవుతుందా అనేది చూద్దాం. అయితే ఇది మనకి తెలియాలంటే ఫార్ములా తెలియాలి, పవర్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం అవుతుంది. సో దీని నుంచి వర్క్ డన్ బై టైం అంటే పవర్ ఈక్వల్స్, పవర్కి ఏంటి యూనిట్స్ వాట్, వాట్ ఈక్వల్స్ టు ఎనర్జీకి ఏంటి జూల్, టైంకి ఏంటి సెకండ్. సో దీన్ని వాట్ని ఎలా రాసుకోవచ్చు మనం, జూల్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు. సో కిలో అంటే 1000, సో సేమ్ ఆన్సర్ 1000 జూల్ సెకండ్ ఇన్వర్స్. ఎక్కడుంది మనకి 1000 జూల్ సెకండ్ ఇన్వర్స్ అనేది, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది, 1000 జూల్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, కిలో వాట్ అవర్ని మల్టిప్లై చేయమని, కిలో వాట్ అవర్ని మల్టిప్లై చేయమని, మనకి 5.5 కిలో వాట్ అవర్ అంటే ఎంత అని. సో మనం ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. 5.5 కిలో వాట్ అవర్ అనేది మనకి 36 ఇంటూ కిలో 1 కిలో వాట్ అవర్ అనేది 1 కిలో వాట్ అవర్ అనేది మనకి తెలిసింది ఏంటంటే 3.6 ఇంటూ 10⁻⁶ లేదా 36 ఇంటూ 10⁻⁵ అని రాసుకోవచ్చు. సో మనం 5.5 చేత దీన్ని మల్టిప్లై చేయాలి, 36ని కానీ 3.6ని కానీ. ఓకేనా, ఒకసారి ఇక్కడ మనం మల్టిప్లై చేసి చూస్తే 55 36 5 3 15, ఇక్కడ 5 6 30, 5 3 15. సో మనకి 45 అవుతుంది. ఈ 5 6 30. సో 0 8 9 1, 2 డెసిమల్స్ కాబట్టి 19.8. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 19.80 ఇంటూ 10⁻⁶. ఆన్సర్ జూల్స్. ఎక్కడ ఉంది 19 ఇవన్నీ 14, ఇవన్నీ కాదు. మీరు చూసుకున్నట్టయితే ఒకే ఒకటి ఉంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి అనేది ఏంటవుతుందంటే ఆన్సర్ అవుతుంది. ఓకే, 1 న్యూటన్. ఇది ఆల్రెడీ చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, మనకి 2018లో 2 టైమ్స్ అడగడం జరిగింది. అది 1 న్యూటన్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ అంటే ముందు మనకు ఫార్ములా తెలియాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 1 మీటర్ ఈక్వల్స్ టు 1 కిలోగ్రామ్ ఇంటూ 1 మీటర్ సెకండ్ పవర్ 1 మైనస్, ఇక్కడ 1 కిలోగ్రామ్ ఇంటూ 1 మీటర్ సెకండ్ పవర్ -2. కిలోగ్రామ్ అనేది కామన్గా ఉంది, మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనేది మీటర్ సెకండ్ +2 -1 అనేవి డిఫరెన్స్ ఉన్నాయి. ఒకసారి మన న్యూటన్ ఫార్ములా 1 న్యూటన్ అనేది ఫస్ట్ ఏ క్వాంటిటీకి సంబంధించింది, దేనికి సంబంధించిన యూనిట్ అనేది ముందు తెలుసుకోవాలి. అది దేనికి సంబంధించిన యూనిట్ మనకి న్యూటన్ అనేది. మీరు కామెంట్ చేయండి దిగువన, మీకు ఆన్సర్ తెలిస్తే దిగువన కామెంట్ చేయండి. 1 న్యూటన్ ఈక్వల్స్ టు దేనికి సంబంధించిన యూనిట్ ఇది, ఫోర్స్. వెరీ గుడ్, ఫోర్స్కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించిన న్యూటన్ అనేది దేనికి సంబంధించిన యూనిట్, ఫోర్స్కి సంబంధించి. సో ఫోర్స్ అంటే మనకు తెలిసి న్యూటన్ సెకండ్ లా నుంచి మనం ఫార్ములా రాసుకుంటాం, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని. మాస్ అంటే కిలోగ్రామ్, యాక్సలరేషన్ అంటే మీటర్/సెకండ్ స్క్వేర్. సో దీన్ని కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ -2. సో 1 కిలోగ్రామ్ 1 మీటర్ సెకండ్ పవర్ -2. సెకండ్ పవర్ -2 ఎక్కడుందో ఒకసారి చూడండి, ఆప్షన్ బి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెకండ్ పవర్ -2 ఉంది. 1 కిలోగ్రామ్ 1 మీటర్ సెకండ్ పవర్ -2. సో ఆన్సర్ ఏమవుతుంది, బి. 1 కిలోగ్రామ్ 1 మీటర్ సెకండ్ పవర్ -2. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 1 నానోమీటర్ ఈక్వల్స్ టు, ఇంతకుముందు ఇదే సేమ్ క్వశ్చన్ అటామిక్ రేడియస్ అనేది దీంట్లో మెజర్ చేస్తారంటే నానోమీటర్స్లో, అక్కడ వాల్యూ చెప్పడం జరిగింది. నానోమీటర్స్ అంటే 1 నానో ఈక్వల్స్ టు 10⁻⁹ మీటర్స్ అని.
1 నానోమీటర్స్ ఈక్వల్స్ టు 10⁻⁻9 మీటర్స్ అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ అనేది 10⁻8 ఉంది, ఇది కాదు. ఇది డినామినేటర్లో 10⁻9 ఉంది, ఇది కూడా కాదు. ఆప్షన్ బి కూడా కాదు. 8 ఉంది కాబట్టి ఇది కాదు. ఇక మీరు ఆప్షన్ డి చూసుకున్నట్టయితే మనకి ఎంత ఉంది? 1/10⁻9 మీటర్స్ ఉంది. దీన్ని న్యూమరేటర్లో తీసుకొని వచ్చినట్టయితే ప్లస్ అనేది మైనస్ అవుతుంది, పవర్ ప్లస్ అనేది. సో 10⁻9 మీటర్స్ అవుతుంది. 1 నానోమీటర్ ఈక్వల్స్ టు 10⁻9 మీటర్స్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. ఇక్కడ కూలుంబ్ అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్కి సంబంధించిన యూనిట్, సెకండ్ అనేది టైంకి సంబంధించిన యూనిట్. సో ఒకసారి మనం రాద్దాం. 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. 1 కూలుంబ్ పర్ 1 సెకండ్. కూలుంబ్ అనేది ఛార్జ్కి సంబంధించింది, సెకండ్ అనేది టైంకి సంబంధించింది. సో ఇది మనకు ఐడియా ఉంది. Q/T ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్కి యూనిట్ ఏంటి ఇక్కడ? ఆంపియర్. సో ఎక్కడి నుంచి చూడండి, ఆంపియర్ అనేది ఆప్షన్ బి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 1 పికోమీటర్స్. ఇది కూడా డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్ 2018లో. ఆల్రెడీ మీకు చెప్పాను ప్రిఫిక్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలని. పికో అంటే 1 పికో. 1 పికో ఈక్వల్స్ టు 10⁻⁻12. 10⁻⁻12. సో 1 పికోమీటర్ అంటే ఎంత అవుతుంది అప్పుడు? 1 పికోమీటర్ ఈక్వల్స్ టు 10⁻⁻12 మీటర్స్ అవుతుంది. సో ఎక్కడ చూడండి 10⁻⁻12 అనేది ఎస్, ఆప్షన్ సి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది. మీకు తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేస్తున్నాండి. నేను చెప్పకముందే, నేను ఆన్సర్ని రివీల్ చేయకముందే మీకు తెలిస్తే కామెంట్లో టైప్ చేసి చెప్పండి ఆన్సర్ ఏమిటనేది. ప్రతి క్వశ్చన్కి సంబంధించి నేను క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ 1 జూల్ ఈక్వల్స్ టు. ఇక్కడ జూల్ అనేది దేనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. జూల్ అనేది యూనిట్ ఆఫ్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ. సో మనకి వర్క్ డన్కి ఫార్ములా చూసుకున్నట్టయితే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యూనిట్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఫస్ట్ వీడియోస్ని చూడకపోయి ఉంటే ఫస్ట్ చాప్టర్కి సంబంధించి వాటిని చూడండి ఒకసారి. మీకు యూనిట్స్ చాప్టర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. 2016 నుంచి 2021 వరకు ఆర్ఆర్బీకి సంబంధించి యూనిట్స్ అనే చాప్టర్లో ఏవేవైతే క్వశ్చన్స్ అడగడం జరిగిందో ఆ అన్ని క్వశ్చన్స్ని ఫస్ట్ 2 వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా క్వశ్చన్స్ని వర్క్షీట్ కింద ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని కవర్ చేసినట్టే. దాంట్లో సో మెనీ క్వశ్చన్స్ మనకి రిపీటెడ్గా అడుగుతున్నాడు కాబట్టి మీరు వాటి మీద కొంచెం దృష్టి ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది వేటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలనేది యూనిట్స్కి సంబంధించి. సో నా వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఫోర్స్ అనేది న్యూటన్, డిస్ప్లేస్మెంట్ అనేది మీటర్. సో 1 జూల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ 1 మీటర్. ఎక్కడ ఉంది? 1 న్యూటన్ 1 మీటర్ ఆప్షన్ ఏలో ఉంది. ఇది 1 వాట్ అవర్ అని ఇచ్చాడు. 1 న్యూటన్ సెంటీమీటర్. ఈ రెండు ఒకటి ఎస్ఐ యూనిట్లో ఉంటే ఒకటి సిజిఎస్ యూనిట్లో ఉంది. ఇది రాంగ్ అవుతుంది. పాస్కల్ మీటర్. పాస్కల్ అనేది ప్రెషర్కి సంబంధించింది. సో ఇది కూడా కాదు, ఇది కాదు. ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. 1 న్యూటన్ ఇంటూ 1 మీటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే ద స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్స్ ఈజ్ మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఈ క్వశ్చన్ మనకి 2019లో అడగడం జరిగింది. ఒకసారి అది డైరెక్ట్గా మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి వీడియోని పాజ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇది టింటోమీటర్, సెకండ్ వన్ విండ్ ఇండికేటర్,
మూడోది బారోమీటర్స్, నాలుగోది బోఫర్ట్ స్కేల్ అనేది. ఓకే, బోఫర్ట్ స్కేల్ అనేది, విండ్ ఇండికేటర్ అనేది, నెక్స్ట్ టింటోమీటర్ అనేది, బారోమీటర్స్ అనేది. ఫస్ట్ ఆప్షన్ ఏకి సంబంధించి ఒకసారి వీటి కోసం తెలుసుకుందాం. టింటోమీటర్ అనేది దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము? టింటోమీటర్ అనేది దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము అంటే మనం లిక్విడ్స్ యొక్క కలర్స్ని మెజర్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి. ఓకే, ఇట్ ఈస్ యూస్డ్ టు మెజర్ color of liquids and solutions. దీన్ని, ఈ డివైస్ని దేనికోసం వాడతామంటే కలర్ ఆఫ్ లిక్విడ్స్ని, సొల్యూషన్స్ని మెజర్ చేయడానికి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే విండ్ ఇండికేటర్. సెకండ్ వన్ అనేది ఆప్షన్ బి అనేది విండ్ ఇండికేటర్. ఈ విండ్ ఇండికేటర్ అనేది దేనికోసం వాడతామంటే డైరెక్షన్ ఆఫ్ విండ్ని మెజర్ చేయడానికి. విండ్ యొక్క డైరెక్షన్ ఇస్తుంది ఇది, డైరెక్షన్ ఆఫ్ wind. Okay, to measure the direction of wind, to identify the direction of the wind, we are using wind indicator. So టింటోమీటర్ అనేది దేనికోసం అంటే కలర్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ సొల్యూషన్స్ సంబంధించింది. విండ్ ఇండికేటర్ అనేది డైరెక్షన్ ఆఫ్ విండ్కి సంబంధించింది. ఇక బారోమీటర్స్ అనేది చూసుకున్నట్టయితే బారోమీటర్ అనేది ఇది దేనికంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ని మెజర్ చేయడానికి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మెజర్ చేయడానికి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దాన్ని మెజర్ చేయడానికి బారోమీటర్స్ని వాడతాం. సో ఇప్పుడు మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్ అనేది ఆప్షన్ డి. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఆఫ్ విండ్, ఎనర్జీ కానీ స్పీడ్ కానీ. స్ట్రెంగ్త్ అంటే మనకి ఎనర్జీ కానీ, ఫోర్స్ కానీ, విండ్ ఫోర్స్ కానీ, విండ్ ఎనర్జీ కానీ దానికి సంబంధించింది, నాట్ అబౌట్ డైరెక్షన్. సో ఇది ఫోర్స్ కానీ, విండ్ ఫోర్స్ కానీ, విండ్ ఎనర్జీని కానీ, లేదా స్పీడ్ కానీ. సో ఫోర్స్ ఆఫ్ విండ్, ఎనర్జీ ఆఫ్ విండ్, స్పీడ్ ఆఫ్ విండ్స్ ఏదైనా సరే దీన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటంటే బోఫర్ట్ స్కేల్ అనేది. బోఫర్ట్ స్కేల్. క్లియర్? సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒక్క బోఫర్ట్ స్కేల్ అనే కాదు, మిగతా మూడింటి కోసం మనకు తెలిస్తే నెక్స్ట్ టైం వేరేది ఏదైనా క్వశ్చన్స్ అడిగితే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆల్రెడీ ఇది అడిగిన క్వశ్చన్ 2019లో, అందుకే 4 ఆప్షన్స్ని డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకుంటున్నాను. నెక్స్ట్, ఏ పర్టికులర్ హౌస్ హోల్డ్ హ్యాస్ కన్జ్యూమ్డ్ 100 యూనిట్, న్యూమరికల్ ఇచ్చాడు ఇక్కడ, 100 యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ 5 days. 100 యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ 5 days. How much energy is this converted to joule? How much energy is this converted to joule అనేది. సో మనం ఈ సొల్యూషన్ మనం చూసుకున్నట్టయితే 1 యూనిట్ ఈక్వల్స్ టు, యాక్చువల్లీ ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్స్ టు 1 kWh. ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 యూనిట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1 kWh అని. ఆల్రెడీ 1 kWh అంటే మనకి ఎంత అని తెలుసు, 3.6 into 10 to the power of 6 joules అని. క్లియర్? 3.6 into 10 to the power of 6 joules అని. అది అడుగుతుంది 1 యూనిట్కి కాదు, 100 యూనిట్కి సంబంధించి. సో మనం ఏం చేయాలి, 100 యూనిట్ ఈక్వల్స్ టు 100 into kWh. సో మనకి 100 into 1 kWh ఈక్వల్స్ ఎంత మనకి 3.6 into 10 to the power of 6 అని. సో మనం 100ని ఇక్కడ మనం ఒకసారి చూసుకున్న ఆప్షన్స్లో అన్ని 8 ఇచ్చాడు కాబట్టి ఈ 2ని ఇక్కడ యాడ్ చేసేద్దాం. అప్పుడు 3.6 into
10 to the power of ఇది 10 స్క్వేర్ ఇక్కడ, ఇది 10 to the power of +6 +6 +2 +8 3.6 ఇంటూ 10 to the power of 8 జూల్స్ అనేది ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. ఇది 360 ఇచ్చాడు, 10 to the power of +8. ఫస్ట్ +8 చూద్దాం. ఏ అండ్ డి ఉంది, సో ఈ రెండు మనకి రాంగ్ ఆన్సర్స్. సో ఆప్షన్ డి అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి అనేది మనకి 3.6 ఇంటూ 10 to the power of 8 జూల్స్ అవుతుంది. మీకు నేను పెట్టిన మొదటి 2 వీడియోలు ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ క్షణంలోనైనా సరే ఇది వర్త్ఫుల్ అనిపిస్తే, యూజ్ అనిపిస్తే, మీకు ఓకే అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.